మంగళకార్తె సందర్భంగా ఆస్తమా రోగులకు బత్తిని కుటుంబ సభ్యులు అందించే చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో రేపు ఉదయం 9 గంటల నుంచి ప్రసాదం పంపిణీ కొనసాగనుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్, హైదరాబాద్ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్, మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పలువురు ప్రముఖులు చేప ప్రసాదం పంపిణీ ప్రారంభించనున్నారు. తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒడిశా, యూపీ రాష్ట్రాల నుంచి ఇప్పటికే జనం వచ్చారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. సుమారు 1,00,000 మందికి పైగా ప్రసాదం తీసుకోవడానికి వస్తారని అంచనా వేసిన అధికారులు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. ఆర్ఎంపీ డిపార్ట్మెంట్ గతంలో 32 కౌంటర్లు ఏర్పాటు చేయగా ఈసారి 42 కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. వీటితో పాటు వీఐపీ, వికలాంగులకు స్పెషల్ కౌంటర్స్ అరేంజ్ చేస్తున్నారు. టోకెన్ సెంటర్స్, చేప పిల్లల విక్రయ కేంద్రం, చేప ప్రసాదం పంపిణీ కోసం వేరువేరు బారికేడ్లు ఏర్పాటు చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల సౌకర్యాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు ఫిషరీ డిపార్ట్మెంట్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. 1,05,000 చేపలను సిద్ధంగా ఉంచామని తెలిపారు. ఈసారి క్యూ లైన్లు కూడా పెంచామని, ప్రసాదం ఫ్రీ ఉన్నప్పటికీ చేప ధర 40 రూపాయలు ఉంటుందని తెలిపారు. వచ్చిన ప్రతి ఒక్కరికి చేప ప్రసాదం అందిస్తామని తెలిపారు సాయి కుమార్. అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. దాదాపుగా 600 మంది పోలీస్ బందోబస్తుతో ఎగ్జిబిషన్ గ్రౌండ్ చుట్టుపక్కల ఏ ఒక్కరికి కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి కాగా చేపట్టాము. డీసీపీ గారు, మన సిఏ గారు, ఏసీపీ గారు ప్రతిరోజు పర్యవేక్షణ ఉంటున్నది. ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకుండా పూర్తి విశ్వాసంతో, పూర్తి నమ్మకంతో వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా మేము ప్రత్యేకంగా చేపట్టాము. అందరికీ సదుపాయాలు ఉండే విధంగా పూర్తి విశ్వాసంతో ఉన్నామమ్మా. ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు చేప పిల్లలు అమ్ముడు పోయినవి 1,06,700 వరకు అని అనుకున్నాము. అది వరకు ఉంది. ఈసారి దానికన్నా మించి వస్తున్నారు కాబట్టి 1,50,000 పైచలకు చేప పిల్లలు అమ్ముడు కావడం జరుగుతుంది. అది టోకెన్ పోతాయి. తద్వారా ఇంకా ఎక్కువ అందుబాటులో కావడానికి కూడా పూర్తి చర్యలు తీసుకున్నాము. వారు అనుకున్న ప్రకారంగా 3 లక్షల పైచలకు భక్తులకు సరిపడే విధంగా పూర్తి విశ్వాసంతో పంపించేస్తున్నాము. అతిథి దేవోభవ అనే నినాదం తీసుకుంటూ ఎవరు వచ్చిన ప్రతి వారికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి సదుపాయం చేస్తున్నాము. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల కోసం శంషాబాద్ ఎయిర్పోర్ట్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తో పాటు మహాత్మా గాంధీ, జూబ్లీ బస్టాండ్ల నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కు 140 ప్రత్యేక బస్సులు నడపనుంది ఆర్టీసీ. 100 టాయిలెట్లతో పాటు అదనంగా మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేసింది జీహెచ్ఎంసీ. వైద్య ఆరోగ్య శాఖ తరపున మెడికల్ క్యాంప్, అంబులెన్సులు అందుబాటులో ఉంచానన్నారు. ప్రజలు క్యూ లైన్స్ పాటించేలా బారిగేట్స్ తో పాటు ఏర్పాటు చేశామన్నారు పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 1000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు డీసీపీ శిల్పవల్లి. ఆల్ రిక్వైర్డ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఏదైతే క్రౌడ్ మేనేజ్మెంట్ కావచ్చు, ఫిష్ మెడిసిన్ సాఫీగా జరగడానికి ఏమేమి ఏర్పాట్లు కావాలో అవన్నీ చేయడం జరిగింది. సెక్యూరిటీ నియర్లీ 1000 వరకు డ్రా చేసాం దీనికి. ఎవ్రీ టైమ్ ఎంత ఉంటుందో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ క్రౌడ్, సో సేమ్ రేంజ్ ఆఫ్ సెక్యూరిటీ. ఆల్ ఎంట్రీ ఎగ్జిట్స్ లోపల కూడా బ్యారికేడింగ్ అంతా కూడా విత్ సైనేజెస్ ఇన్ 3 లాంగ్వేజెస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్యారికేడింగ్ లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ కన్నా కూడాను చాలా ఎక్స్టెన్సివ్ గా చేశాం కాబట్టి ఈసారి వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ. ఇక కమాండ్ కంట్రోల్ తో సీసీ కెమెరాల పర్యవేక్షణ నిఘా ఉంటుందన్నారు పోలీసులు. మహారాష్ట్ర, ఒరిస్సా, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి ఇప్పటికే నాంపల్లికి వచ్చారు. గత ఏడాది చేప మందు తీసుకోవడంతో ఆస్తమా 90% తగ్గిందన్నారు ప్రజలు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు చేసిన ఏర్పాట్లు బాగున్నాయన్నారు జనాలు. ఈసారి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టోకెన్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. 40 రూపాయలకు టికెట్స్ ఇస్తున్నారు. దీనిలో టైం మెన్షన్ చేసి ఉండటంతో ప్రజలకు ఇబ్బందులు ఉండవన్నారు అధికారులు. और मैं पटना से आई हूँ और यहाँ मैं 3 साल से आ रही हूँ. ये मेरा 3rd टाइम है और रिलीफ बहुत मिला है. पहले तो ये होता था कि हमेशा हॉस्पिटल जाना पड़ता था, कुछ भी होता था तो बिना हॉस्पिटल जाके कोई सोल्यूशन नहीं होता था, इतना ज़्यादा सांस तेज हो जाता था. बट अभी क्या है, थोड़ा सा रिलीफ हुआ है बट टोटल क्योर अभी नहीं हुआ है. वो भी होप है कि हो जाएगा. मेरे साथ मेरी नानी है, उनको मेरा तो चाइल्डहुड से है, मतलब 6 मंथ की थी तभी से मेरे को ये हो गया है. बट मेरी नानी को उनका ठीक हो गया है. वो 2 बार आई है, उनका ठीक हो गया है. वो मेरे साथ इस बार आई है और मेरा अभी ठीक नहीं हुआ है बट होप है कि ठीक हो जाएगा. लेकिन रिलीफ बहुत मिला है. अरेंजमेंट, यहाँ के अरेंजमेंट्स बहुत अच्छा है. हम जब भी आते हैं यहाँ पे तो यहीं पे रहते हैं, होटल वगैरह बुक नहीं करते हैं. यहाँ पे सारा अरेंजमेंट्स है, खाना पानी एंड रहना, और कोई भी दिक्कत नहीं होता है. ऑलमोस्ट सारा ओके है.
बहुत अच्छे फूड यहाँ पे बिल्कुल सही है और कोई भी ऐसा यहाँ पे हमको नहीं लगता कि कोई इंसान भूखा सोता होगा। सब कोई खाना खा के सोता है और पानी भी मिलता है टाइम टू टाइम। చేప ప్రసాదం తీసుకునేవారు ఖచ్చితంగా పత్తం పాటించాలన్నారు బత్తిని కుటుంబ సభ్యులు. ప్రసాదం తీసుకునే ముందు 3 గంటలు, తీసుకున్న తర్వాత గంట వరకు ఆహారం తినకూడదన్నారు. 45 రోజులు పత్తం పాటించాలని, కొన్ని ఆహార పదార్థాలు తినడంతో చేప మందు బాగా పనిచేస్తుందన్నారు బత్తిని కుటుంబ సభ్యులు. ఇప్పుడు ఈ ఫ్రీ ప్రసాదం గురించి మాట్లాడేటప్పుడు ఎవరైనా ఫ్రీ ప్రసాదం కోసం వస్తున్నారు వాళ్ళు 3 అవర్స్ ఫాస్టింగ్ ఉండాలి. 3 అవర్స్ ఫాస్టింగ్ ఉండిన తర్వాత కూడా ప్రసాదం తీసుకున్న తర్వాత 1 గంట దాకా తాగొద్దు, తినొద్దు. అది బెస్ట్ ఉంటుంది, ఎందుకంటే వామిటింగ్ అట్లా ఉండేది రావద్దని. ప్లస్ 45 డేస్ ఒక డైట్ ప్లాన్ ఉంటుంది. వాళ్ళు ఏం తింటే ఆ ప్రసాదం ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అది మా దగ్గర ఒక బ్రౌచర్ కూడా ఉంటుంది, దాంట్లో ఆల్ 3 లాంగ్వేజ్లో ఉంటుంది. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ఓన్లీ హైదరాబాద్, మొత్తం మన వేరే ప్రాంతాల నుంచి కూడా వస్తారు, ప్లస్ అవుట్ ఆఫ్ ఇండియా కూడా వస్తారు. అందుకని ఇంగ్లీష్, హిందీ, తెలుగు దాంట్లో మొత్తం డిస్క్రిప్షన్ ఉంటుంది. ఇది ఏదైనా ఉంటుంది. ఈడ ఒక పని చెప్పొచ్చు, ఈడ కాళీ మిర్చి అంటే హిందీ వర్డ్ ఉన్నది, వాళ్ళు వచ్చి ఇంగ్లీష్లో బ్లాక్ పేపర్ కూడా ఉన్నది, తెల్ల మిరియాలు అంటే ఇది చూస్తే జనాలకి తెలిసిపోతుంది. ఇది వాళ్ళకి ఈజీగా అయిపోతుంది. ఇది తీసుకుంటే వాళ్ళకి ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఈసారి మేము చేసినాము, ఇది కూడా ఉండి ఆడ ఒక లైవ్ బొమ్మది మనం బ్యానర్ కూడా తయారు చేయించినాము. వాళ్ళకి జనాలు ఫోటోలు కూడా తీసుకుంటున్నారు. వాళ్ళకి చాలా ఈజీగా ఉండాలని మా ప్రయత్నం అదే. చేప ప్రసాదం కోసం వచ్చిన వారికి స్వచ్ఛంద సంస్థలు ఆహారాన్ని అందిస్తున్నాయి. ఉదయం టీ టిఫిన్స్ నుంచి లంచ్, డిన్నర్, స్నాక్స్ వరకు అందరికీ అందేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి సంవత్సరం చేప ప్రసాదం కోసం వచ్చే వారికి ఆహారాన్ని అందిస్తున్నామని, ఈసారి కూడా ఇస్తామన్నారు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు. ఈ చాలా పెద్ద ట్రస్ట్ ఇది, బద్రీవిశాల్ పన్నాలాల్ పిత్తి ట్రస్ట్. మేము 4 రోజులు కంటిన్యూగా వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఆహారానికి ఎలాంటి ఢోకా లేకుండా ఉండడానికి సదుపాయాలు కల్పిస్తున్నాము. అసలు ప్రతి సంవత్సరం మనకు 1,15,000, 20,000 మాత్రం మందు తీసుకునే వాళ్ళు మాత్రమే ఉంటారు. కానీ ఒక అబ్బాయికి మనం ఇవ్వాలంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వస్తుంది. మినిమం ఒక క్యాండిడేట్ తీసుకునేది ఉంటే, ఒక వ్యక్తి తెచ్చుకోవాలనుకుంటే అతని ఫ్యామిలీ మెంబర్స్ మినిమం 5 వస్తారు. దానివల్ల ఏమవుతుందంటే 1,00,000 × 5 ఏమైపోయింది, 5 లక్షల మంది దగ్గర. అందులో ఇంకో 1,00,000 తగ్గించినా కూడా అంతమందికి మనం ఈ భోజన సౌకర్యాలు కల్పించడం, వాళ్ళకి అన్ని రకాలుగా అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళు ఇందులో పనిచేస్తున్నారు కనుక వాళ్ళకి సౌకర్యాలకు ఏమి ఇబ్బంది లేకుండా చూడడమే, సహాయం చేయడమే ఈ సంస్థ యొక్క మెయిన్ ఉద్దేశం. నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో రేపు ఎల్లుండి చేప ప్రసాదం అందకపోతే మరుసటి రోజుల్లో కవాడిగూడ, దూద్బౌలిలోని తమ ఇంటి వద్ద ఇస్తామని తెలిపారు బత్తిని కుటుంబ సభ్యులు.